హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభవార్త చెప్పబోతుంది. అదే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయితే అయింది కాబట్టి అధికారంలో వచ్చి కూడా దాదాపు 4 నెలలు పైన అవుతుంది కాబట్టి విమర్శలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాల నుంచి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఎప్పుడు ఏంటి అని దానిపై వీడియో క్లారిటీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎవరైతే 2 లక్షల లోపు రైతు మాఫీ తెచ్చుకుంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కడతారనేసి. ఇప్పుడు అధికారంలో తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే 2 లక్షల రైతు మాఫీ కట్టబోతుంది. ఎవరైతే 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు డబ్బులు తెచ్చుకున్నారో 2 లక్షల లోపు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టబోతుంది. ప్రతి ఒక్కరైతే మీ బ్యాంక్ బుక్, పాస్బుక్ అయితే రెడీ అయితే చేసుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తక్కువ ఎకరాలు అయితే ఉంటాయో, అంటే ఎవరికైతే 5 ఎకరాల లోపు ఉంటుందో వాళ్ళకు మాత్రమే మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఈ రైతు మాఫీ అయితే వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మనకైతే ఉగాది తర్వాత ప్రారంభిస్తా అని చెప్పారు. కాబట్టి రేపటి నుంచి మనకైతే ఇది అయితే ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే సిద్ధంగా అయితే ఉండండి. ప్రతి ఒక్కరైతే 2 లక్షల లోపు రైతు మాఫీ అయితే చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇంకేం అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మనకైతే రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.